జయ శ్రీమన్నారాయణ. ఈ రకంగా బ్రహ్మగారు కృష్ణ భగవానుడిని కీర్తించి తను దాచిపెట్టిన ఆవుల్ని దూడలన్నీ ఇచ్చేశారనమాట. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు అన్ని రూపాల్లో, అన్ని ఆవులలో, దూడల్లో, గోపబాలులలో ఉన్న తన రూపాన్ని ఉపసంహారం చేసేశారు. ఆ ఎంగిలి చేతితోటే, అంటే సంవత్సరం అంతా కూడా ఒక క్షణమాత్రంగా స్వామి అట్లా చేశారు. కానీ గోకులంలో ఇది సంవత్సరం జరిగిందనమాట ఈ లీల. అందుకే ఇది కౌమార పౌగండ లీల అంటారు. 5 ఏళ్లలోపు జరిగింది, మళ్ళీ 5వ సంవత్సరం వెళ్ళిన దాకా జరిగింది కాబట్టి మళ్ళీ పౌగండ లీల అలా జరిగిందనమాట. సరే, ఇంకా అందరు ఎవరి పిల్లలు వాళ్ళు వచ్చేసారు. యథాప్రకారం అందరూ కృష్ణ భగవానుడితో కలిసి ఇళ్లకు వెళ్ళారు. ఇప్పుడు ఇక ధేనుకాసుర వృత్తాంతం వస్తూ ఉంది. ఒకరోజు ఈ చిన్న కృష్ణుడు బలరామునితో కలిసి ఆవులను దూడలను తీసుకొని బృందావనంలోకి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజు ఆవులను దూడలను తీసుకువెళ్ళి కాపాడే ప్రయత్నంలో ఉన్నారు స్వామి. ఈ ఘట్టంలో ఇక్కడ ఏం చేశారంటే బలరామునితో కూడా ఈ కథ ఇక్కడ ముడిపడి ఉన్నదన్నమాట. అంటే బలరాముడితో కూడా ఈ ఘట్టాన్ని అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముని కీర్తిస్తూ ఉన్నారు, తన అన్నగారైన బలరాముడిని. అన్నయ్య, ఈవేళ ఈ చెట్లన్నీ వంగి ఉన్నాయి చూసావా? ఎందుకంటే అవి వంగి మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. అలాగే పళ్ళ చెట్లు కూడా అన్నీ వంగి మీకు అందిస్తున్నాయి. ఇవి మీకు సేవ చేస్తున్నాయి. మీ పళ్ళు మీరు తినాలని అవి చెట్లు కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదాలు తాకిడికి పరవశిస్తూ ఉంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి కొంచెం అలసట కలిగిందిట. అప్పుడు బలరాముడి శిరస్సును ఒక గోప బాలకుడు తన ఒళ్ళో పెట్టుకుంటే పాదాలని కృష్ణుడు తన ఒళ్ళో పెట్టుకొని పాదాలు ఉత్తుతూ ఉన్నాడు, బలరాముడి పాదాలు. అప్పుడు ఆశ్చర్యంగా ఈ సంఘటన జరుగుతూ ఉంది. కొన్ని ఆవులు కనబడలేదు. వాళ్ళ మందలో కొన్ని ఆవులు కనబడకపోతే వాళ్ళు ఏమైనా అని చూస్తున్నారు. అక్కడ ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనబడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన ఆవులకన్నీ చాలా పేర్లు పెట్టారనమాట కృష్ణ భగవానుడు. ఆ పేర్లను ఆవులను పెట్టి పిలుస్తూ ఉంటాయి ఆవులని. ఆ కొండల నుంచి ఆవులు కూడా అన్నీ అంబా అంబా అని అది సమాధానంగా చెబుతూ పరిగెడుతూ వచ్చేవిట. రా పూర్ణచంద్రిక రా గౌతమి గంగరమ్ము భగీరథ రాజతనయ రా సుధా జలరాశి రా మేఘవాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రా మనోహరిణి రా సర్వమంగళ రా భారతీదేవి రా ధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి ఎనుచు మరియు గల్గునాఖ్యలు గలగోవు లడవిలోన దూరమందుమేయ ఘన గభీర భాష గదునొప్పజీరు నా భీర జనులు ఒగడ బెంపు నెగడా. ఇట్లా అనమాట. స్వామి ఏం చేసేవాళ్ళు ఒక్కొక్క ఆవుకు అట్లా మనోహరిణి రా, సర్వమంగళ రా, భారతి రా, ధరిత్రి రా, శ్రీ మహాలక్ష్మి రా అని ఆ పేర్లు పెట్టి పిలుస్తుంటే ఆవులన్నీ పరిగెత్తుకుంటూ వచ్చేవిట. ఆ ఆవులన్నీ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి చక్కగా కృష్ణుడితో ఆడుకునేవి. ఈ గోప బాలురంతా కూడా కృష్ణుడితో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు. కాలం అంతా హాయిగా అట్లా ఆనందంగా వెళ్ళిపోతూ ఉంది. వారిలో శ్రీదాముడు అనే ఒక గోప బాలుడు ఉన్నాడు. అతడికి కృష్ణుడు అంటే మరింత ప్రేమ. ఎప్పుడు కృష్ణుడితో ఆడుకుంటూ కృష్ణుని మోస్తూ ఉండేవాడు. ఎందరో ఉంటారు, కానీ కొంతమందికి ఆ అదృష్టం వాళ్ళని వరిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పరమాత్మకు ఎక్కువగా దగ్గరవుతారు. కృష్ణుడు ఒకసారి ఒక్కొక్క చెట్టు ఎక్కితే ఆ చెట్టు ధన్యమైపోయేది అన్నారు పోతన గారు. భగవంతుని పాదస్పర్శ అటువంటిదే కదా. మనం ఈ భాగవతం వింటూ ఉంటే కూడా మన అదృష్టం ఇది. ఆ స్వామి చేసిన లీల, ఆ రోజు ఆ చెట్లు ఎక్కారు, ఆ పళ్ళు కోసారు, వాళ్ళతో ఆడుకున్నారు. మనం కూడా ఉన్నాము రాయి రప్పగా అన్నా కనీసం స్వామి దగ్గర అనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఈ భాగవతం మనం వినాలి, చదవాలనే కోరిక మనకి కలగదు కదా. ఆ స్వామిని ఎప్పుడు తలుచుకోవాలనే కోరిక కలిగిందంటేనే స్వామితోటి మనకు కూడా ఒక అనుబంధం ఉన్నదనే అర్థం. ఆ రోజున కృష్ణ భగవానుడు బలరాముని సేవించాడు, పాదాలు ఒత్తాడని చెప్తున్నాం కదా. పిల్లలందరూ పరుగున పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఒక మాట చెప్పారట, ఓ బలరామ, ఇక్కడికి దగ్గరలో ఒక పెద్ద తాటి తోట ఉన్నది.
తాటి తోట అంటే తాటి చెట్లు అనమాట. అక్కడ తాటి చెట్లకు పెద్ద పెద్ద తాటి పళ్ళు ఉన్నాయి. అవి చాలా మగ్గి మంచి సువాసనలు వస్తూ ఉన్నాయి. అక్కడ మనందరికీ పిల్లలందరికీ తాటి పళ్ళు తినాలని కోరిక కలుగుతుంది కాబట్టి. కానీ అక్కడ ఈ పళ్ళు తినాలని మా కోరిక ఉన్నా మేము వెళ్ళలేము ఆ తోటలోకి. ఎందుకంటే అక్కడ ధేనుకాసురుడు అనే ఒక గాడిద రూపంలో ఉండే ఒక రాక్షసుడు ఉన్నాడు. అతడు గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు ఏం చేస్తాడు, వాడు ఆ పళ్ళు తినడు. గాడిద తాటి పండు తినదు కదా, అది వాడు తినడు, ఇంకెవరిని తిన్నివ్వదు అనమాట. ఆ గాడిద రూపంలోనే రాక్షసుడు తాను తినడు, వేరే వాళ్ళని తిన్నివ్వడు. ఒకవేళ ఎవరైనా తాటి పండ్లు తినటానికి వస్తే లోపలికి గబగబా వెనక కాళ్ళు ఎత్తి అవతల వాడి గుండె మీద తన్నేవాట, ఆ మరణించేటట్టు చేసేవాడు. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఈ సంగతి తెలిసాక, ఈ ధేనుకాసురుడి సంగతి తెలిసాక ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు కాదు. అందుకని ఈ గోపబాలుడు చెప్తూ ఉన్నారు, మాకు ఎప్పటి నుంచో తాటిపళ్ళు తినాలని ఉంది, కానీ బలరామా ఆ తాటిపళ్ళు తినే అదృష్టం మాకు కల్పిస్తావా అని అడిగారు వీళ్ళు. అప్పుడు బలరాముడు ఏమన్నాడంటే, మీకేం భయం లేదు, నేను ఉన్నా కదా, నా వెంట రండి అన్నాడు. బలరాముడు అపారమైన బలశాలి, అందుకే ఆయనకు బలరాముడు బల అనే శబ్దం చేర్చారు. ఆదిశేషుని అంశే కదా, ఆదిశేషుడు మహాబలవంతుడు, భూమినే మోసేటువంటి అపారమైన బలవంతుడు. అందుకని రాముడు అంటే ఆకర్షణగా ఉండేవాడు, అందరికి ఆనందాన్ని ఇచ్చేవాడు బలరాముడు. కాబట్టి అంత బలం ఉంది కాబట్టి ఆయన ఏమన్నాడు, నేను మీకు రక్షణ ఇస్తాను రండి అని ఈ పిల్లలందరినీ కూడా తీసుకొని ఆ తాటి వనంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక తాటి చెట్టుని గట్టిగా పట్టుకొని ఊపాడట. అటు ఇటు పట్టుకొని ఊపితే బాగా మగ్గిపోయి ఉన్నాయి కదా, ఆ తాటి పండ్లు గలగలగల కిందికి రాలిపోయాయి. పిల్లలందరూ ఆ తాటి పండ్లు బలరాముడు ఇప్పించాడని ఓ సంతోషంతో ఏరుకొని గబగబా తింటున్నారు. వాటిని చూశాడు ఈ ధేనుకాసురుడు, ఈ గార్ధబాసురుడు అంటే గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు. ఈ గార్ధం అంటే గాడిదే, ధేను అంటే ఆ రూపం అనమాట గార్ధబాసురుడు. ఆవులాగా కొంచెం గాడిదలాగా కూడా ఉంటాడు వాడు. ధేను అంటే ఆవులు అంటాం కదా మనం, ఆ గార్ధబాసురుడు అనమాట. ఇన్నాళ్ళ నుంచి తాటిపళ్ళు ఎవరు తినకుండా కాపాడాను, ఈవేళ పిల్లలందరూ వచ్చి తాటిపళ్ళు తినేస్తున్నారు అని వాడు ఏం చేశాడు, పిచ్చ కోపం వచ్చింది వాడికి. వెంటనే ఆ గాడిద రూపంలో వచ్చి బలరాముడి గుండెల మీద తన వెనక కాళ్ళతో తన్నబోయాడు. అప్పుడు బలరాముడు ఏం చేశాడు, ఈ గార్ధబాసురుడు ఈ గాడిద 2 కాళ్ళు ఒడిసి పట్టుకొని గిర 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 తిప్పి ఒక తాటి చెట్టు మీదకి విసిరాడు. ఒక తాళాగ్రము దాకి వైవనది కంపోద్రిక్తమై త్రుళ్ళి వేరొక తాళాగ్రము పైబడన్నదియును నయ్యుగ్రాహ తిన్నిల్వ కొండక తాళాగ్రము పైబడన్ విరిగి ఇట్లొండ్రుంటిపై దాల వృక్షకముల్గూలే ప్రచండ మారుతము దాకంగూలు చందంబునన్. ఈ గాడిదను పట్టుకొని విసిరితే అది వెళ్ళి ఒక తాటి చెట్టుకు తగిలింది. ఈ గాడిద దెబ్బకు ఆ తాటి చెట్టు వెళ్ళి ఇంకొక తాటి చెట్టు మీద పడింది. దాని విసిరికి ఆ తాటి చెట్టు వెళ్ళి మళ్ళీ ఇంకొక తాటి చెట్టుపై పడింది. పెద్ద గాలి వస్తే ఎట్లా పడిపోతాయో అక్కడ ఆ తాటి చెట్లన్నీ అట్లా కూలిపోయాయి. హాయిగా ఆ పిల్లలందరూ ఆ తాటి పళ్ళు తినేశారు. ఈ గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు కాస్త మరణించాడు. ఈ గాడిదకి బోలెడు మంది పిల్లలు ఉన్నారట. వీళ్ళకి ఏం చేశారు, మా నాన్నగారిని ఎవరు చంపేశారు, నా పిల్లగాడిదలన్నీ కూడా కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి యుద్ధానికి వచ్చాయి. తంతువులందు జేలము విధంబుననే పరమేశు మూర్తి ఎందింతయు బుట్టునట్టి జగదీశుడనంతుడు దైత్యమాతృనిట్లంతము సేయుటంత పని అద్భుతమే వినుమంతలోన నాదంతము పొందుటల్లగని యాతని బంధులు గార్ధబంబులై. దారంలే వస్త్రమైనట్టు భగవంతుని ఎందే జగత్తంతా ఉంది కదా, అటువంటి పరమేశ్వరునికి ఎన్ని గాడిదలు వస్తే మాత్రమేమి, వాటిని చంపడం ఒక లెక్క. బుడగలు ఎన్ని ఉన్నా వాటిని ఉఫ్ఫని ఒక్కసారి ఊదామనుకోండి ఆ బుడగలన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి బలరాముడి గాడిదలన్నింటినీ అవలీలగా చంపేశాడు. ఈ లీల చాలా చిన్న లీల, కానీ భాగవతంలో ఈ లీలను కృష్ణ భగవానుడు చేయలేదు, బలరాముడితో చేయించాడనమాట ఈ లీలను. బలరాముడితో గార్ధబాసురుని ఎందుకు చంపించారు అంటే, పుట్టుకతో మనంతటా మనం ప్రయత్నం చేయకుండా ఒకటి గుణం మనకు అలవాటు అవుతుంది, దాని పేరు లోభం అనమాట. ఈ లోభాన్ని ఎవరికి నేర్పక్కర్లేదు. పిల్లలకు కూడా 10 రూపాయలు ఇచ్చామనుకోండి, వాళ్ళు తీసుకుంటే మనం ముద్దుగా చూస్తుంటారు, నాకు ఇవ్వంటే వాళ్ళు దాచిపెట్టుకుంటారు, మళ్ళీ నేను ఇవ్వనా అది అంటారు అనమాట.
అట్లా చిన్నప్పటి నుంచే ఆ లోహిత్వం అనేది అలవాటు అవుతుంది సహజంగా. కొంతమందికి అది పెద్ద అయ్యేసరికి ఇంకా ఒక పెద్ద వృక్షంలాగా తయారవుతుంది. ఎవరికి పిడికెడు బిచ్చం పెట్టరు, ఏమి చేయరనమాట. వాళ్ళు తినరు, ఇంకోళ్ళు తింటే కూడా సహించరు. అటువంటి వాళ్ళే గర్ధవాసులు లాంటి వాళ్ళు. ఆ రకంగా అనమాట. ఈ మామిడి చెట్టుకి ఓ నీరు పోస్తే అది మామిడికాయలను కాయిస్తుంది. కానీ తనకు కాసిన పళ్ళల్లో ఒక కాయను మామిడి చెట్టు తినదు, కానీ అందరికీ ఇస్తుంది అది. కాబట్టి దాన గుణం. మామిడి చెట్లు, నదులు ఇవన్నీ సూర్యుడు భగవానుడు అందరి మీద ఎందుకని ఈ తన వెలుగుని ప్రసరింపజేస్తున్నాడు, అందరు బాగుండాలని. ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది, తన పాలను తాను తాగుతుందా? తాగదు. కాబట్టి అవన్నీ కూడా మహాత్ముల లక్షణాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఏం చేయాలి మనిషి అన్నవాడు? దానగుణం కొంచెం అలవాటు చేసుకోవాలి ప్రయత్నపూర్వకంగా. లేదంటే అట్లానే తనకు దాచిపెట్టి చివరికి ఏమవుతుందన్నమాట, అవన్నీ భూమిలో కలిసిపోతాయి. దాచిపెట్టి పూర్వం రోజుల్లో దాచిపెట్టేవాళ్ళు లంక బిందెల్లాగా అనమాట. వాటిల్లో వేసి, ఇప్పుడు అవి దొరుకుతున్నాయి కదా, వాడు తిండు ఇంకోళ్ళు తినేవాడు. చిన్నప్పుడు ఒక కథ ఉండేది, పిసినారి పసిడి మూట అని. ఓ పిసినారి ఉండేవాడు. వాడు ఏం చేసేవాడు, కొంత ధనం సంపాదించాడు. సంపాదించి వాడు ఆమె తిన్నాడు అంటే తినలే అనమాట. రోజు ఎక్కడో ఒక చోట దాచిపెట్టి, గుంటలో తవ్వి రోజు దాచిపెట్టి చూసి వస్తూ ఉండాడు సంతోషపడి. మళ్ళీ వాడు అడుక్కు తినేవాడు. దానివల్ల వాడికి ఏం ఒరిగింది? వాడు అడుక్కు తినే బుద్ధి మారలేదు, ఆ ధనం వాడికి ఉపయోగపడలేదు. చివరికి ఒక దొంగ చూశాడు ఇదంతా కూడా చాటు నుంచి. ఈ ముసలాడు రోజు ఎక్కడికి వెళ్ళొస్తున్నాడు అని చెప్పేసి చూస్తే వాడికి కనిపించింది. వాడు ఏం చేశాడు, ఆ మూట తీసేసుకున్నాడు. ఆ దొంగ ఆ ధనం మూట తీసేసుకొని అక్కడ కొన్ని రాళ్ళు మూటలో పెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఈ ఈ లోభి మళ్ళీ వెళ్ళాడు ఒకరోజు చూడటానికి. వెళ్తే అక్కడ రాళ్ళు ఉన్నాయి. అయ్యయ్యో నా బంగారం పోయింది, నా డబ్బు పోయింది అని ఏడుస్తుంటే ఊరు వాళ్ళంతా వచ్చారు. ఎందుకురా ఏడుస్తున్నావు అంటే, నా డబ్బంతా పోయింది, రోజు వెళ్ళి చూసుకొని వచ్చేవాడిని సంతోషంగా. అంటే ఇప్పుడు మటుకు ఏమైంది, అది నువ్వు తినలే, ఇంకోళ్ళకి పెట్టలే, ఎవరో తీసుకున్నారు, రోజు చూసేవాడు కదా, ఇప్పుడు రాళ్ళని చూడు, అదే ధనం అనుకొని సంతోషించు అని వాళ్ళు నవ్వుకుంటూ వెళ్ళిపోయారట. లోభి చేతిలో ధనం అలాగే ఉంటుంది. అదే దైవ కార్యానికో లేకపోతే లేని వాళ్ళకో, ఆకలి కన్న వాళ్ళకో ఇంత పెడితే వాడికి ఎంత పుణ్యం వచ్చేది, దేవాలయానికి ఉపయోగించిన. అలా చేయలేదు. అలా ఉండకూడదు. మనిషి అన్నవాడు కొంత దానం అనేది చేయాలని చెప్తూ ఉంటారు. ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలన్నమాట. చేసుకుంటేనే అన్ని దానాల్లోకి అన్నదానం మహా గొప్ప. ఎందుకంటే అన్నం పెడితే ఇంకొద్దు అంట కడుపు నిండితే. నగలు, నాణ్యాలు, మణులు, మాణిక్యాలు, ఆస్తులు ఎన్ని ఇచ్చినా కూడా వద్దు అనే మాట రాదు కదా. అన్నం పెడితే కడుపు నిండా తిన్నాక ఇంకో స్వీట్ తినండి అంటే తింటామా, మనం తినలేము. అందుకని దాన గుణం అనేది అలవాటు చేసుకోవాలి. అందులో ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం, చదువుకోలేని వాళ్ళకంటే తెలివితేటలుండి చదువుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి విద్యాదానం చేయటం, వాళ్ళకి కొంచెం ఫీజులు కట్టి అలా ఆ రకంగా అనమాట. అట్లా చేస్తే మన పిల్లలు కూడా వృద్ధిలోకి వస్తారు. జై శ్రీమన్నారాయణ.